హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సన్నీ లియోన్ రోజా వర్సెస్ హాటుగా ఘాటుగా విమర్శల పర్వం జరుగుతుంది. అసలు సన్నీ లియోన్కు ఈ రోజాకి ఏం సంబంధం, ఈ రోజాని ఈ సన్నీ లియోన్ ఎందుకు విమర్శించింది, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఫిలిం జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరీ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, మనకు తెలుసు రోజా గారు అంటే హీరోయినే కాదు, సినిమా పరంగా కాకుండా ఇప్పుడు పొలిటికల్గా ఉంది. ఆమె యాదృచ్ఛికంగా సన్నీ లియోన్ సామెత వాడుతూ ఆమెని తెలుగుదేశం వాళ్ళని ఏదో కోట్ చేసింది. దీంతో ఇప్పుడు నిప్పు రగిల్చినట్టు సన్నీ లియోన్ కూడా ఎంటర్ అయిపోయి తాము ట్వీట్ చేస్తూ రోజాని ఏదో కామెంట్ చేసింది. అసలు రోజా గారు ఏమన్నారు, సన్నీ లియోన్ ఏంటి, ఈ వివాదం అంతా ఏమిటి అసలు? ఇక్కడ మనకి జనసేన పార్టీకి రోజాకి మధ్య జరిగిన వివాదం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి అభిప్రాయాలు, ఈవిడ బతుకు చెడచ్చు అని చెప్పేసి విమర్శించాడు. ఎవరిని రోజా అనమాట. విమర్శించి ఏంటి అలాగ అమ్ముడిపోయి మనస్తత్వం ఏంటి, నీకు అసలు నీకంటూ ఒరిజినాలిటీ లేదా, వ్యక్తిత్వం లేదా అని కొన్ని మాటలు అడిగాడన్నమాట. మా ఇంటికి వస్తావు, మా ఇంట్లో చాలా ఆత్మీయంగా ఉంటావు, మా ఇంటి వాళ్ళు కూడా నేను ఒక ఆడపడుచులాగా పసుపు కుంకాలతో పొట్ట చేయించారు, గౌరవిస్తారు, ఇది మర్చిపోతావు. మా అన్నయ్య పక్కన ఉంటావు, 9 సంవత్సరాలు పూర్తిగా ఆయన డెడికేటెడ్గా జబర్దస్త్ టీంలో ఆయన సంపూర్ణమైన సహకారం నీకు ఇచ్చే ఒక ఆర్టిస్ట్గా నువ్వు మానసికంగా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కల్పించాడు. ఇకపోతే మనద్దరి మధ్య ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు నువ్వు మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు. అయినా ఆ చీటికి మాటికి అక్కడ ఏదో ముట్ట చెప్పినట్టయితే వాళ్ళు ఏం అప్పచెప్ప మనం మాట్లాడి అప్పచెప్తున్నాం కనుక ఇది మంచిది కాదని ఆయన ఒక సూటిగా సభాముఖంగా చెప్పడం జరిగిందన్నమాట. దానికి రోజా పబ్లిక్లో కౌంటర్ ఇస్తూ ఏంటి పవన్ కళ్యాణ్ గారు నాకు ఎలా చెప్తున్నారు, ఇది ఎలా ఉందంటే సన్నీ లియోను వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి మామూలు మాట వరుసగా అన్నమాట. ఒక ప్రోవర్బ్లా చెప్పే అదేనండి, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని చెప్పారు కదా. అంటే సన్నీ లియోన్ దెయ్యమా లేదా గొడ్డలు నిప్పుకొని తిరిగేదా, అది చౌబారు మనిషి, అసలు ఆవిడ ఆర్టిస్ట్కి అంతా రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. సన్నీ లియోన్ మన పోర్న్ స్టార్గా కొంచెం ఐడెంటిఫై చేస్తాం, తరహా చిత్రాలు ఆ విధంగా. అవునవును, వేదాలు వల్లించడానికి పోర్న్ స్టార్ అవసరం లేదండి, పట్టుచీర కట్టుకొని బండబూతులు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు రోజా చేస్తుంది అదే కదా. ఒక సాంఘిక సాంస్కృతిక శాఖకి అధిపతిగా ఉంటూ బండబూతులు మాట్లాడేమంటే సన్నీ లియోన్ కూడా అదే అంటుంది, నేనంటే ఇండస్ట్రీ వదిలేసాను. అదే, ఎందుకంటే నేను మాట్లాడతా నువ్వు ఉన్నట్టుగా పూర్తిగా బట్టలు ఇప్పేసిన వాడు వరకు ఏం భయం లేదండి. నువ్వు పట్టు చీర కట్టుకొని జాకెట్ లేకుండా సగం జాకెట్ తీసి తిరిగితే అప్పుడు అనుకుంటారు అన్నమాట, పట్టు చీరకి అర్ధనగ్నంగా ఉన్నటువంటి జాకెట్కి ఏమైనా సంబంధం ఉంటుందా, ఉండదు కదా. అందువల్ల మొత్తం అసలు కడిగి ఉతికి ఆరేసేసింది అన్నమాట. అది ఇప్పుడు పెద్ద ట్రోల్ అవుతుంది. జనసేనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అండి, మంచి అమ్మాయిలు ఉన్నారండి, వీర మహిళలు ఉన్నారన్నమాట. వాళ్ళ సబ్జెక్టే మాట్లాడుతున్నారు. రాయపాటి అరుణ గారు అదే పాయింట్ బ్లాంక్గా మాట్లాడి మూలాలు బాగా తెలుసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని మూలాలు మనకి అవగతం అయ్యేలా మాట్లాడుతున్నారు. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా కాకుండా చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ విషయాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు కూడా గమనిస్తే బాగుంటుంది. అంత ముఖ్యంగా రోజా మాత్రం నోరు పెద్ద డ్రైనేజీ అండి. ఆవిడే ఏమనుకుంటుంది, ఇలా మాట్లాడుతుంటే రేపు ఏదో తన భవిష్యత్తునేమో పూర్తిగా టాప్ పొజిషన్ తీసుకెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ ఆవిడ సీట్ ఇవ్వడమే జరగదు ఈసారి. ఒకవేళ సీట్ ఇచ్చినా గెలవడం జరగదు. ఒకవేళ గెలిచే అవకాశాలు ఉన్నా పెద్దిరెడ్డి గెలవనివ్వడు. చిత్తూరులో ఇంకొక నాయకుడు కానీ నాయకురాలు కానీ ఉండడానికి వీల్లేదు. ఆయన ఎంతటికైనా సమర్థుడు అన్నమాట. ముందు ఏదైనా కొంచెం ఇంటిలో ఉన్నటువంటి గొడవలు దాన్ని ఏమంటారు అంటే ఇట్లాంటి ఈ కొట్లాట్ల ముందు ఆవిడ సరిదిద్దుకుంటే బాగుంటుంది అన్నమాట. లొల్లి ఏంటి ఈ నిజాం భాషలో చెప్పాలంటే లొల్లి మాట. అంటే స్వతసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో చాలామంది ఉన్నారు.
అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ నీకు రెబల్సే. ఎందుకంటే నీ మాట్లాడే అవకాశం ఉంది, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏంటి ఈ మాత్రం మాటలు నేను మాట్లాడలేనా, మాట్లాడిన ఈవిడి కంటే బాగా మాట్లాడతాను, ఎందుకు జగన్మోహన్ రెడ్డి నేను పక్కన పెట్టేశాడు అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసుకున్నట్టయితే నీకు సొంత ఇంట్లో ఉన్న లొల్లి, సొంత ఇంట్లో ఉన్న కుంపటి దాని ముందు పరిష్కారం చేసుకొని రాజకీయాలు మాట్లాడితే రోజాకి బాగుంటుంది. లేదా ఇదే చివరి ఎలక్షన్స్ అవుతాయి, ఇంకా అవన్నీ జనం తిరస్కరించిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందండి. దీంట్లో కూడా నువ్వు మళ్ళీ పాల్గొనే అవకాశం ఉండదు. జనం మెచ్చుకోవాలి, జనం నిన్ను ఏంటంటే గెలిపించుకోవాలన్నమాట. ఆ జనం గెలిపించుకుంటే నిజమైన గెలుపు. వాస్తవానికి అయితే గతంలో ఆమెకు ఐరన్ లెగ్ అని బాగా పేరుండే. అవును అవును ఇక్కడ చాలా చాలా కష్టం మీద చాలా గ్యాప్ తర్వాత ఆమెకి అవును అవును తరచూ రోజా గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటే మరి కొందరు మాత్రం ఆమె వ్యక్తిగతంగా ఆమెను కూడా ద్వేషిస్తూ ఆమె కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ముఖ్యంగా మీరు అన్నటువంటి జనసేన పార్టీలో నుంచి ఆమె వ్యక్తిగతంగా వీడియోలు ఏవో ఉన్నాయని అవి బహిర్గతం చేస్తామంటున్నారు. అసలు రోజా గారిని ఎలా చూడాలి అంటే, ఇక్కడ నాయకురాలుగా చూడాలా లేకపోతే ఇక్కడ సినిమా తారగా చూడాలి? అంటే రోజా గారిని కానీ లేకపోతే ఎవరో నాయకుడు కానీ నాయకురాలు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా చూడలేమండి. మనం వాళ్ళ పెర్ఫార్మెన్స్నే మనం చూస్తాం. వాళ్ళకి జనాలకు ఉన్నటువంటి అంతర్గత సంబంధం, వాళ్ళు అంటే ఆవిష్కరణ. నేను మీకేం చేస్తున్నాను, నా ద్వారా అంటే ప్రజలు ఏమందుకుంటున్నారు, ప్రజలు నన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి, ప్రజలు నన్నెందుకు కాపాడుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరేం మాట్లాడతారు? అంతేగాని నేనేం చెప్తానా, నేనేం చేస్తానా, నేను మిమ్మల్ని ఏ విధంగా అంటే తీర్చిదిద్దుతానా అని మీరు ఆలోచిస్తారు. నేను మీ గురించి మానేసి మిమ్మల్ని పట్టించుకోకుండా ఎంతసేపు ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీలో అందరినీ కూడా తిడుతూ నడితే మీకు ఎలా ఉంటుందండి? మీకు ఎలా ఉంటుందో ఈ భావనే ప్రజలకి ఉంటుందండి. అరే మా గురించి మాట్లాడుకుంటా ఎంతసేపు జనసేన గురించి మాట్లాడుతుంది ఏంటి, చంద్రబాబు గురించి మాట్లాడుతుంది ఏమిటి అని అంతర్గతంగా చాలా బాధపడతారండి. ఇప్పుడు రోజా గారికి ఒక ట్యాగ్ ఇచ్చారండి. అవును. ఏమిటంటే ఆమె యూట్యూబ్ పొలిటికల్ స్టార్ అని. అంటే జనరల్గా ఏంటంటే మనం స్టార్స్ ఇప్పుడు ఇస్తున్నట్టు యూట్యూబ్లో ఎప్పుడు కనపరుస్తానికి, సోషల్ మీడియా కనపడటానికి రోజా కానీ అనిల్ యాదవ్ లాంటి వాళ్ళని యూట్యూబ్ పొలిటికల్ స్టార్లు అని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. సరే ఈ ట్యాగ్ ఎలాగున్నప్పటికీ వీళ్ళు రోజా రేపొద్దున్న ఎన్నికల్లో గెలిచేలా లేదు, సర్వేలో ఆమెకు ఓడిపోతుందని తెలవడం, దాంతో జగన్ గారు ఈమెకు టికెట్ ఇవ్వట్లేరు అనేది ఒక వాదన వస్తుంది. సర్వే నిజమేనా? అసలు ఈ రోజా పరిస్థితి ఎలా ఉండబోతుంది? రోజా పరిస్థితి అవుట్ అండి. రోజా పరిస్థితి అవుట్. ఎందుకంటే సర్వేలు నిజమని చెప్పలేమండి, అలాగే సర్వేలు అబద్ధం కూడా చెప్పలేము. అందువల్ల రోజు ఇదేనండి, ఎవరికైనా ప్రజలు గెలిపించాలండి. ప్రజల మనసులో ప్రజలకు మంచి ఏమి చేశావు నువ్వు, ఎవరినో తిరిగితే నీవెందుకు నీ ఓట్లు వేస్తావు, మాకు నువ్వేం చేసావు, నగిరి ప్రజలకు నువ్వేం చేసావు, చిత్తూరు జిల్లాలో నువ్వేం చేసావు, మా కళ్ళ ముందు ఎలాగొచ్చావు, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఎంత సంపాదించావు, మాకు ఎంత పెట్టావు, కనీసం మన రైతులకో నిరుద్యోగులకో ఇంకెవరికో వైద్యం కానీ విద్య కానీ ఈ విషయాల్లో ఆలోచించి కొంతైనా పనిచేసినట్టయితే తద్వారా లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుంచుకుంటారండి. అది లేకుండా 24 గంటలు ఆపోజిట్ పార్టీ వాళ్ళు తిడుతూ కూర్చున్నట్టయితే జనం కూడా ఆ పని చేస్తారు. నువ్వేం చేసావమ్మా, నీకెందుకు ఓటేయాలమ్మంటారు. బట్ ఒకసారి చూస్తారండి, తర్వాత అదే పనిగా ప్రతిసారి కూడా త్యాగాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జనరల్గా సినిమా నటుల్లో ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవకపోవడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో ఈ కోవాలో రోజా కూడా ఉంటుంది అనుకో. అవునవును. అంటే పట్టించుకుంటే గెలుస్తారండి, పట్టించుకుంటే ప్రజల్ని పట్టించుకుంటే గెలుస్తారండి. అది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అసలు ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజల సమస్యతో మీరు అసలు ఏమి పరిష్కారం చేయకుండా ఏదో మాట్లాడితే గట్టిగా మాట్లాడితే మా సీట్ వస్తుంది అనుకున్న పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ అనిల్ యాదవ్ కానీ వీళ్ళు మళ్ళీ తర్వాత సీట్లు రావు. అంతర్గతంగా వాళ్ళు ఏదో బతిమలాడుకునే బాబు మాకు ఏదో కాంట్రాక్ట్ ఇప్పించి ఏదో 100 కోట్లు 500 కోట్లు ఇప్పించని చెప్పేసి అవి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం వాళ్ళు నిలబడలేరండి. వాళ్ళని పెట్టుకొని ఈయన గెలవలేడు. అది చాలా వ్యతిరేకత వచ్చింది. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారో మన జగన్మోహన్ రెడ్డి గారు కాలమే చెప్పారండి. సరే, థ్యాంక్ యూ.